నార్త్ డకోటా, మొంటానా అమెరికాలోని ఈ రెండు రాష్ట్రాలు దారుణమైన నష్టాలు చూశాయి. ఇలా చెప్తే ఇంటెన్సిటీ ఉండదేమో, గొల్లుమన్నాయి, కింద పడి బొర్లాయి, లబోదిబోమంటూ గుండెలు బాధేసుకున్నాయి. అర్జెంటుగా ట్రంప్కి లెటర్ రాసి భారత్ని ఎలా ఒప్పిస్తారో మాకు తెలీదు, మోదీని కాస్త జాలి చూపించమనండి అని బోరుమన్నారట. ట్రంప్వి కేవలం అరుపులే కావచ్చు, మోదీ పెట్టినవి సైలెంట్ వాతలు. అమెరికా భారత్ మధ్య ఇంత అర్జెంటుగా డీల్ కుదరడానికి మోదీ కనిపించకుండా కొట్టిన కొన్ని దెబ్బలు కూడా కారణమే. భారత్ పై ట్రంప్ 50% టారిఫ్ విధింపు, ఈ న్యూసే విన్నాం కదా. కానీ అమెరికాపై భారత్ 30% టారిఫ్, ఇది విన్నామా? సైలెంట్గా వేసేశారు మోదీ. నార్త్ డకోటా, మొంటానా ప్రస్తావన ఎందుకంటే ఆ రెండు రాష్ట్రాల్లో పప్పు దినుసులు విపరీతంగా పండిస్తారు. మోదీ ఏమో 30% టారిఫ్ వేశారు. 140 కోట్ల జనం ఉన్న భారత్ మన పప్పు దినుసులు కొనకపోతే ఎలా అని ట్రంప్ దగ్గర ఏడ్చారంట అమెరికా రైతులు. అలా ఉంటుంది భారత్ స్ట్రాటజీ. 140 కోట్ల జనం, ఇదే భారత్కి బలం. త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తి మనం. అలాంటి భారత్ని టారిఫ్లతో లొంగదీసుకోవాలనుకోవడమా? పైగా ట్రంప్ చూస్తుండగానే ప్రపంచ దేశాలతో వరుస డీల్స్ కుదుర్చుకుంటూ వెళ్లారు మోదీ. వెళ్లిన ప్రతి చోట మనకి లాభమే, పైగా అవేమో ఫ్రీ ట్రేడ్ డీల్స్. అయినా అమెరికా చూస్తూనే ఉంది. మొన్నటికి మొన్న ఈయూతో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ పై సంతకాలు జరిగాయి. ఇక చూస్తూ ఊరుకోలేదు ట్రంప్, దిగొచ్చాడు, రెండే మనం కూడా ఒప్పందం చేసుకుందాం అన్నారు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. ఆ డీటెయిల్స్ అన్ని ఇవాళ మన బర్నింగ్ టాపిక్ లో డీటెయిల్డ్గా చూద్దాం. టారిఫ్ ఒక కనిపించని ఆయుధం. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థని కుప్పకూల్చే ఒక బ్రహ్మాస్త్రం. బంగ్లాదేశ్ కూడా బెంబేలెత్తిపోయింది ఈ 18% వెపన్ చూసి. కోటి ఉద్యోగాలు ఖతం అని పాకిస్తాన్ డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చేసింది. తెగ్గ మిడిసిపడిన బంగ్లాదేశ్కి అయితే దెబ్బ తగిలినట్టే లేదు, కానీ బొబ్బలు మాత్రం తేలాయి. పాక్, బంగ్లానే కాదు, భారత్కి మేమే పోటీ అని చెప్పుకుంటున్న కొన్ని దేశాలు ఈ 18% బుల్డోజర్ కింద పడి నలిగిపోయాయి. అసలు యూరోపియన్ యూనియన్తో చేసుకున్న ఒప్పందమే అత్యంత భారీది. పవర్ షిఫ్ట్ అంటారే, అలాంటి డీల్ అన్నమాట. భారత్ని ఎకనామిక్ పవర్ హౌస్ గా చేసే డీల్ యూరోప్తో కుదిరింది. ఇప్పుడు అమెరికాతో కూడా డీల్ కుదరడంతో ఇక భారత్కి తిరుగే లేదని నిరూపించుకుంది. ఇంతకీ ఏంటి దీనివల్ల మనకొచ్చే లాభం? నేరుగా గోదావరి జిల్లాల్లో ల్యాండ్ అవుదాం. అక్కడి రొయ్యని వెళ్ళడగండి. ఇప్పుడు ఆర్ యు హ్యాపీ అని ఎగిరి గంతేసి ఇదే నా సమాధానమని చెప్తుంది. అమెరికా వెళ్ళబోతున్నానోచ్ అని బ్యాగ్ సర్దేసుకుంటుంది. ట్రంప్ విధించిన టారిఫ్తో బాగా నష్టపోయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశే. భారత్కు డాలర్లను పట్టుకొచ్చే పంటను పండిస్తున్నారు ఏపీ రైతులు. అలాంటి రొయ్యల ఎగుమతులపై ట్రంప్ సుంకాల భారం పడింది. ఇప్పుడు ఇక భయం లేదు. ఆక్వా రైతుకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. ఇక హైదరాబాద్ కొద్దాం. ఇక్కడి రియల్ ఎస్టేట్ కి మరిన్ని శుభాలు జరగబోతున్నాయి. ఏంటి, ఇది కూడా అమెరికా భారత్ డీల్ వల్లేనా అంటే అంతే కదా మరి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయన్న వార్తలొచ్చాయి. భారత పరిశ్రమలైతే ఫుల్ హ్యాపీ. సెన్సెక్స్, నిఫ్టీ దూసుకు వెళ్లిన తీరే ఇందుకు నిదర్శనం. ఆ డీల్ వెనక ఏదైనా నెగటివిటీ ఉంటే మార్కెట్లు పసిగట్టేవి. బట్ ఆల్ ఈజ్ వెల్. ఈ డీల్ సూపర్ అని దలాల్ స్ట్రీట్ ముద్ర వేసింది. ఎందుకంటే అమెరికాకు ఎగుమతయ్యే వస్తువుల్లో మిగతా దేశాల కంటే చీప్ గా దొరికేవి భారత్వే. పైగా క్వాలిటీ ఉంటాయి. మరి మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ కాకుండా ఇంకేం కొంటారు అమెరికన్లు? అందుకే కాలర్ ఎగరేస్తున్నారు. పదండి ప్రొడక్షన్ పెంచుదాం అని ఎంప్లాయీస్ కు చెబుతున్నారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేశారు మోదీ అని చెప్పుకున్నాం. యూరోపియన్ యూనియన్ తో ఒప్పందం అప్పుడే పాకిస్తాన్ కు రోజులు దగ్గర పడ్డాయి. అమెరికా కూడా డీల్ కుదుర్చుకోవడంతో ఇక ఎప్పటికీ లేవలేదు పాక్. ఎంతైనా పాకిస్తాన్ విషయంలో అమెరికాను నమ్మలేం మనం. భారత్ తమకు ఫ్రెండ్ అంటూనే పాకిస్తాన్ను కౌగిలించుకుంటుంది అమెరికా.
కానీ ఈసారి అలా జరగలేదు. పాకిస్తాన్ పై కంటే కూడా భారత్ పైనే అమెరికా టారిఫ్లు తక్కువ. పాకిస్తానే కానీ, బంగ్లాదేశే కానీ, వియత్నామే కానీ టెక్స్టైల్స్ రంగంలో ఒక రేంజ్కి ఎదిగాయి. ఈ 3 దేశాలు కుట్టిన బట్టల్నే అమెరికా, యూరప్ దేశాలు తొడుక్కుంటున్నాయి. ఇప్పుడు మన దుస్తులు రాజ్యమేలుతాయి. దట్ మీన్స్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏ బలం చూసుకొని విర్రవీగాయో ఆ బలాన్ని కట్ చేశాం మనం ఒక్క డీల్తో. మనకు ముఖ్యమైన టెక్స్టైల్స్, ఆక్వా ప్రోడక్ట్స్ ఇలాంటి వస్తువులు ఎక్కువగా ఇప్పుడు యూరోప్కి వెళ్తాయి, అలాగే అమెరికాకి వెళ్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే పక్క దేశాలు ఎవరైతే మొత్తం సంబంధాలు బాగోలేదో బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు ఏ మార్కెట్స్ ఉన్నాయో వెళ్ళిపోతాయి. సో చాలా ఇది మన ఫారెన్ పాలసీగా కూడా ఇది ఒక పెద్ద లాభం వచ్చింది, కనపడిన లాభం. అమెరికా మార్కెట్లో భారత వస్తువులతో పోటీకొచ్చే దేశమే లేదిప్పుడు. పక్క దేశాలైన చైనా, పాకిస్తాన్, వియత్నాం కంటే మెరుగైన ఒప్పందం కుదుర్చుకుంది అమెరికా. బ్రెజిల్ పై ఇప్పటికీ 50% టారిఫ్ నడుస్తోంది. ఆ తర్వాత మయన్మార్ 40% సుంకముంది దానిపై. లావోస్ 40%, చైనాపై 37%, దక్షిణాఫ్రికా 30% ఉన్నాయి. ఇక వియత్నాంపై ఇప్పటికీ 20% టారిఫ్, బంగ్లాదేశ్ 20%, పాకిస్తాన్, మలేషియా, కాంబోడియా, థాయిలాండ్ 19% సుంకాలను ఫేస్ చేస్తున్నాయి. దీంతో ఈ దేశాల కంటే భారత్ ఉత్పత్తులే గట్టి పోటీ ఇస్తాయి. అమెరికా మార్కెట్లో భారతీయ వస్తువుల ధరలు ఇతర ఆసియా దేశాల కంటే తక్కువగా ఉండడంతో భారతీయ కంపెనీలకు, ఎగుమతిదారులకు లాభాలే లాభాలిక. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఆభరణాల తయారీ పరిశ్రమ. ఎలా గట్టెక్కుతుందా ఈ పరిశ్రమ అని నానా హైరాణ పడ్డారు. ఇప్పుడు దిగుల్లేదిక. టారిఫ్ 18%కి తగ్గడంతో ఆ పరిశ్రమ కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. అన్నట్టు గోల్డ్ అండ్ సిల్వర్ గురించి చెప్పుకోవాలి. ఇకపై బంగారం, వెండి ధరలు అంతగా పెరగకపోవచ్చు. ఎందుకంటే ట్రంప్ భయం పోయింది. సో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకే ఇంట్రెస్ట్ చూపిస్తారు. గోల్డ్, సిల్వర్, ఇతర మెటల్స్ ధరలు పిచ్చిబట్టినట్లు ఇక పెరగకపోవచ్చు. కాకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి అనే మాట ఒకటి వినిపిస్తోంది. ట్రేడ్ డీల్లో అమెరికా నుంచి క్రూడ్ ఆయిల్ కొనాలి అని ఉందని చెబుతున్నారు. బట్ అదే సమయంలో రష్యా, యుక్రెయిన్ యుద్ధం ముగించే ప్లాన్లో ఉన్నారు. ఆల్రెడీ అబుదాబిలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆ యుద్ధం ఆగింది అనే స్టేట్మెంట్ కనుక వస్తే క్రూడ్ ఆయిల్ $50కు పడిపోతుందనే వాదనుంది. అంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరక్కపోవచ్చు. అమెరికా ఏదో రకంగా ఈ యుక్రెయిన్ రష్యా వార్ ఆప్ చేయాలని కుదిరింది కాబట్టి మనం రష్యా కూడా చెప్పడం జరిగింది, మనం ఇంతవరకే వెళ్ళగలం అని తగ్గిపోవడంలో తప్పు లేదు. దాని పక్కన అమెరికా నుంచి ఆయిల్ వస్తుందంటే అది చౌకగా వస్తుంది. పెద్ద రేట్స్ చాలా వరకు ప్రపంచంలో ఆయిల్ రేట్స్ అన్ని చోట్ల పడిపోయినాయి కాబట్టి మనకి కొంతవరకు అమెరికన్ ఆయిల్ కూడా చనువుగా వస్తుంది. ఇక రూపాయి సంగతి. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పట్టుకెళ్లిపోయారు. దానివల్ల రూపాయి విలువ చరిత్ర చూడని స్థాయికి బలహీనపడింది. బట్ అలా దిగడం కూడా ఒక విధంగా లాభమే అని అలా చూస్తూ కూర్చుంది భారత్. ఖజానాలో ఉన్న డాలర్లతో రూపాయి బలహీనతను ఆపే ప్రయత్నం చేయలేదు. ఆ సహనమే ఇప్పుడు భారత్కు పనికొచ్చింది. అమెరికా ట్రేడ్ డీల్తో అదే ఫారిన్ ఇన్వెస్టర్లు పరిగెత్తుకుంటూ రాబోతున్నారు. ఒక అంచనా ప్రకారం కనీసం $500 బిలియన్ వెనక్కొస్తాయని అంచనా. అంటే వెళ్లిపోయిన పెట్టుబడుల కంటే 50% ఎక్కువ. అంతేకాదు, ఈ ఒక్క డీల్తో భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను పెంచేశారు. ఇప్పటిదాకా భారత ఆర్థిక వృద్ధి రేటు 7% ఉంటుందని అంచనా ఉండేది. ఇప్పుడిది 7.5% నుంచి 8% దాకా ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. అంటే ప్రపంచంలో మరే దేశానికి సాధ్యం కాని వృద్ధి రేటు భారత్ సొంతం కాబోతోంది. త్వరలో 3వ ప్రపంచ ఆర్థిక శక్తిగా మారబోతోన్న భారత్కు మరింత ఇంధనం అందుతోంది. ఇంత సడన్ గా ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఎందుకు దిగొచ్చారు? అది మోదీ స్ట్రాటజీ. మొన్న మధ్య రష్యా అధ్యక్షుడు పుటిన్ వచ్చారు కదా ఢిల్లీకి. పుటిన్ వెళ్లిన 48 గంటల్లో అమెరికా అండర్ సెక్రటరీ హూకర్ని భారత్లో దించేశారు. ఎందుకంటే భారత్ దూరం అయిపోతుందేమోనని భయం. తామే సుప్రీం కదా,
భారత్ సైతం తమ ముందు తగ్గాల్సిందేనని ధోరణితో ప్రవర్తించింది అమెరికా. కానీ మా వ్యూహాలు మాకున్నాయని చేతల్లో చూపించారు మోదీ. ఆస్ట్రేలియా వెళ్లారు, ఆ దేశంతో డీల్ కుదిరింది. యుఏఈతో ఒప్పందమైంది. యూకేతో డీల్ గ్రాండ్ సక్సెస్. న్యూజిలాండ్, ఒమన్, మొన్ననే యూరోపియన్ యూనియన్తో కూడా వరుసగా ఒప్పందాలు కుదిరాయి. అతి త్వరలోనే లాటిన్ అమెరికాలోని రిచెస్ట్ కంట్రీ అయిన చిలీతో ఒప్పందం కుదరబోతోంది. ఇవన్నీ కూడా అమెరికాలో గుబులు పుట్టించాయి. అందుకే ఈ డీల్. యూరోపియన్ యూనియన్ తో భారత్ కుదుర్చుకున్న డీల్ వైట్ హౌస్ లో భూకంపం సృష్టించింది. ఆషామాషి డీల్ కాదది, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. అమెరికాకి భారత్ కి మధ్య జరిగే వ్యాపారం విలువ $132 బిలియన్. కానీ యూరోపియన్ యూనియన్ తో కుదుర్చుకున్న డీల్ వాల్యూ $136 బిలియన్. అంటే అమెరికా లేకపోయినా సరే భారత్ కి ఏం కాదని చెప్పే ప్రయత్నం ఇది. అంతేనా, అమెరికాని దారుణంగా దెబ్బకొట్టే ఒప్పందం కూడా. ప్రపంచ తయారీ కేంద్రం అంటే చైనానే. బట్ ప్రపంచం మొత్తం చైనా +1 అనే ఫార్ములాని ఫాలో అవుతోంది. చైనా నుంచి ఇంకెక్కడికైనా తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని తరలించాలి అనుకుంటున్నాయి. అలా ప్రపంచ దేశాలకి కనిపిస్తున్న డెస్టినేషన్ భారత్. భారత్ ఇప్పుడు ఒక తయారీ కేంద్రంగా మారుతోంది. ఎంతలా అంటే యూరోపియన్ యూనియన్ అవసరాలు తీర్చేంతలా. యూరోప్ దేశాలు అమెరికాపై ఆధారపడాల్సిన అవసరమే లేని విధంగా భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య భారీ డీల్ కుదిరింది. సో అమెరికా లేకపోయినా భారత్ ఎదుగుతుంది, ఈ ప్రపంచం బతకగలుగుతుంది. ఒక విధంగా అమెరికా ఉనికే పోతున్నట్టు లెక్క. పైగా యూరోప్ భారత్ మధ్య వ్యాపారం మొత్తం డాలర్స్ లో కాకుండా యూరో కరెన్సీలో జరిగితే అది అమెరికాకే మరణ శాసనం. డాలర్ వల్లే ఇప్పటికీ గ్లోబల్ పవర్ సెంటర్ గా ఉంది అమెరికా. ఆ డాలర్కే విలువ లేనాడు అమెరికాని లెక్క చేసేదెవడు? ఇప్పటికే బ్రిక్స్ దేశాల మధ్య బ్రిక్స్ కరెన్సీ తేవాలనే ప్రతిపాదన కూడా ఉంది. రష్యాతో రూపాయి, రూబల్స్ లోనే వ్యాపారం జరుగుతోంది. ఇప్పుడు యూరోలో వ్యాపారం జరిగితే డాలర్ డామినేషన్ ఢమాలే. పైగా యూరోప్ భారత్ మధ్య జరిగిన డీల్లో మ్యాటర్ చిన్నదేం కాదు. ఇంజనీరింగ్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్, భారత్ లో తయారయ్యే టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ ఇవన్నీ కూడా యూరోపియన్ మార్కెట్లో చాలా తక్కువకే దొరుకుతాయి. ఇక ఇండియన్ ఐటీ కంపెనీలకి యూరోపియన్ యూనియన్ మార్కెట్ పూర్తిగా ఓపెన్ అయింది. సో భారీ కాంట్రాక్టులు దక్కబోతున్నాయి. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లని తెగ ఇబ్బంది పెట్టాడు ట్రంప్. ఇకపై ఆ పప్పులేం ఉడకో. యూరోప్ లో అతిపెద్ద ఐటీ మార్కెట్ క్రియేట్ చేస్తోంది భారత్. యూరోప్ తో జరిగిన ఒప్పందాల్లో అది కూడా ఒకటి. ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ యూరోప్ వెళ్లి పనిచేయడానికి వీసా ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. ఇక యూరోప్ లో ఎవరికైనా జబ్బు చేసి మందు తీసుకోవాల్సి వస్తే ఇండియన్ మేడ్ మెడిసిన్సే కనిపిస్తాయి. ఇది పెద్ద గేమ్ చేంజర్. అమెరికా చేసిన పనికి మనం ఆఫ్రికాలో మార్కెట్ వెతుక్కున్నాం. ఇప్పుడు యూరోప్ మార్కెట్ అదనం. ఇప్పుడు అమెరికా కూడా దిగొచ్చింది కాబట్టి ప్రపంచ మార్కెట్ మొత్తం భారత్ అయింది. టెక్స్టైల్ రంగం అయితే వెనక్కి తిరిగి చూసుకునే పనే లేదు. లాభాలే లాభాలు. ఇండియన్ మేడ్ బ్రాండెడ్ దుస్తులపై అమెరికా సుంకాలు వేసింది. వెంటనే యూరోపియన్ యూనియన్ తో డీల్ కు వెళ్లారు మోదీ. ఇప్పుడిక ఎలాంటి టారిఫ్లు లేకుండా ఇక్కడ తయారయ్యే దుస్తులు యూరోప్ కు వెళ్తాయి. ఒక్క యూరోపియన్ యూనియన్ తో జరిగిన ఒప్పందం కారణంగా ప్రపంచ జనాభాలో 25% మందికి మన వస్తువులు సరఫరా చేసే సత్తా దొరికింది. ఇదంతా చూసి అమెరికాకి కడుపు మండిపోయింది. కానీ ఏం చేయగలదు? ఏం చేయలేదుగా. అందుకే మనతో డీల్ కి దిగొచ్చింది. అయితే యూరోప్ తో ఒప్పందం కారణంగా అక్కడ తయారయ్యే వస్తువులు భారత్ లో చాలా చౌకగా దొరుకుతాయి. ఆటోమొబైల్స్, మెషినరీ, గ్రీన్ టెక్నాలజీ, హై అండ్ ఇండస్ట్రియల్ గూడ్స్ ఇలాంటి వాటిపై టారిఫ్లు భారీగా తగ్గుతున్నాయి. ఇది మనకి నష్టం కదా అనుకుంటారేమో. అస్సలు కాదు, అమెరికాకి నష్టం. ఎందుకంటే భారత్ లో అమెరికా కంపెనీలు పోటీలో నిలబడలేవు. అమెరికా ప్రొడక్ట్స్ కంటే యూరోప్ వస్తువులు తక్కువ ధరకొస్తుంటే ఎవరు మాత్రం అమెరికా కొంటారు చెప్పండి? సో ఈ మార్కెట్ ని కోల్పోతుంది అమెరికా. పైగా 140 కోట్ల జనం, అందులో ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత యువత. ఇంత పెద్ద మార్కెట్ ని పోగొట్టుకోవడం అంటే పిచ్చితనమే అంటారు. అందుకే చచ్చినట్టు దిగొచ్చింది అమెరికా. అమెరికాలో ఆవులకు సైతం మాంసాహార మిశ్రమమే ఆహారం. బ్లడ్ మీల్, బోన్ మీల్ లాంటివి పెడతారు వాటికి. అలాంటి పాలను భారత్లోకి అనుమతించాలంటోంది అమెరికా. అండ్ జన్యు మార్పిడి చేసిన మొక్కజొన్న, ఇతర పంటల్ని భారత్లో అమ్ముకుంటాం, మాకు అవకాశం ఇవ్వండి అంటోంది. అడగడం ఏంటి, తీవ్రమైన ఒత్తిడి కూడా తెస్తోంది. కానీ భారత్ దానికి ఒప్పుకోవడం లేదు. దీన్ని ఒక రెడ్ లైన్ గా పెట్టుకుంది. ఏ దేశంతో ఒప్పందం చేసుకున్నా సరే ఈ రెడ్ లైన్ పాటిస్తోంది భారత్. అంత పెద్ద యూరోపియన్ యూనియన్ డీల్లో కూడా మా వ్యవసాయం, మా డైరీల దగ్గరికి రావద్దు అని భారత్ తెగేసి చెప్పేసింది.
కానీ అమెరికా ఒప్పందంలో ఆ రెడ్ లైన్ క్రాస్ చేసిందనేది ప్రతిపక్షం ఆరోపణ. ఇదెంతవరకు నిజం? అమెరికాతో డీల్ కుదిరిందని తెలియగానే ఒక్కటే వార్త వినిపిస్తోంది, రష్యాతో దోస్తీ కటిఫైందని. దీనికి కారణం ట్రంప్ పెట్టిన మెసేజింగ్. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు నిలిపివేయడం పైన చర్చించామని రాసుకొచ్చారు తన ట్రూత్లో. కానీ ట్రంప్ని నమ్మలేం. గతంలో ఆపరేషన్ సింధూర్ని తానే ఆపేస్తానని చెప్పుకున్నారు, కానీ అది అబద్ధమని చాలా సందర్భాల్లో తేలిపోయింది. ఇప్పుడేమో రష్యన్ ఆయిల్ ని భారత్ కొనదు అనే అర్థం వచ్చేలా మెసేజ్ చేశారు. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనకపోతే ఈ లోటును అమెరికా, వెనిజులా భర్తీ చేస్తాయనే చర్చ కూడా జరుగుతోంది. ఇదే జరిగితే ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమంటాయని ఊహిస్తున్నారు కొంతమంది. ప్రతిపక్షం దీనిపై క్లారిటీ అడుగుతోంది. అమెరికాకు మోదీ లొంగిపోయారని కామెంట్ చేశారు రాహుల్ గాంధీ. नरेंद्र मोदी जी ने कल शाम उस डील को साइन कर दिया. नरेंद्र मोदी जी पर प्रेशर है, भयंकर प्रेशर है, और नरेंद्र मोदी जी का जो इमेज का गुब्बारा है, जो हजारों करोड़ रुपए लेकर बनाया गया था, वो फूट सकता है. కానీ కేంద్రం చాలా క్లియర్ కట్ గా చెప్పేసింది. రష్యాతో స్నేహం పోగొట్టుకునే పరిస్థితే రాదని తేల్చేసింది. వెనిజులా నుంచి క్రూడ్ ఆయిల్ కొనేదే లేదని కూడా స్పష్టం చేసింది. నిజానికి వెనిజులా దగ్గర మన బావులే ఉన్నాయి, ఇండియన్ కంపెనీలవే. ఇప్పుడొచ్చిన వెనిజులా కొత్త ప్రభుత్వం కూడా మీ బావుల నుంచి మీ క్రూడ్ ఆయిల్ తోడుకుని తీసుకెళ్లండనే చెప్పింది. అంతేకాని వెనిజులా నుంచి కొనే అవసరం భారత్కి లేదు. అటు రష్యా కూడా క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లు ఆపేస్తామని భారత్ చెప్పలేదంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక వ్యవసాయం, డైరీ ఉత్పత్తులపైన అమెరికాకి భారత్ తలొగ్గిందన్న వార్తలొచ్చాయి. కానీ ఈ విషయంలో కూడా కేంద్రం ఫుల్ గా క్లారిటీ ఇచ్చింది. राहुल गांधी जैसे नकारात्मक सोच रखने वाले नेता देश को आज गुमराह या भ्रमित करने की कोशिश कर रहे हैं. मैं घोर निंदा करता हूं राहुल गांधी जी की. झूठ और फरेब के नाम पे वो लोगों को गुमराह करना चाहते हैं. ఇప్పటిదాకా భారత్ ఎన్నో దేశాలతో ఒప్పందం చేసుకుంది. ప్రతి డీల్లో వ్యవసాయం, డైరీ రంగాలను పక్కన పెట్టింది. అమెరికా పాలు, పెరుగు, నెయ్యి భారత్లోకి వస్తే ఆ పోటీని ఇక్కడి రైతులు తట్టుకోలేరు. ఆ విషయం కేంద్రానికి తెలుసు. అందుకే వాటి జోలికి వెళ్లలేదంటోంది కేంద్రం. గ్లోబల్ పవర్ షిఫ్ట్ అనే పదం ఇంకొకసారి వాడాలి ఇక్కడ. ప్రపంచ ఆర్థిక శక్తి ప్రతి 100 ఏళ్లకి మారుతూ ఉంటుంది. ఒకప్పుడు రష్యాదే రాజ్యం, ఇప్పుడు అమెరికాది. నెక్స్ట్ ఆ గ్లోబల్ పవర్ షిఫ్ట్ భారత్కి రాబోతోంది. అందులో భాగంగా పడిన అడుగులే ఈ డీల్స్. ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.